ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మనకిచ్చిన వాక్య పట్టణంని మన సిఎస్ఐ ఆల్మానిక్ వారు మనకిచ్చిన వాక్య పట్టణాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాము. వాక్య పట్టణము మత్తయి సువార్త 13వ అధ్యాయము 47-48 వచనాలు చదువుకుందాము. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనెను. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టబడిన వలను పోలియున్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడను సకలాశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధాత్మదేవ, దయగల దేవ, కృపగల దేవ, నీ బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి నాయన, ఇప్పటి వరకు నీ సజీవ లెక్కలో మమ్మల్ని కాచి భద్రపరిచి మరి ఈ విశ్రాంతి దినముల్లో ప్రభా నాయన మా సిఎస్ఐ ఆల్మానిక్ వారు నిర్ణయించిన అంశములు చొప్పున ప్రభా మరి ఈరోజు ఇచ్చిన అంశాన్ని ప్రభా నాయన మరి దైవ కార్యార్థ సేవ అనే అంశం గురించి మేము మాట్లాడుకొని చుండగా నీ పరిశుద్ధాత్మ శక్తితో 2 మాటలు మాతో పలికించమని, అయ్యా నీ వాక్కులను పలికించి నాయన వినబోచిన మా అందరికీ కూడా నీ ప్రసన్నతను మాకు దయచేయమని, ఈ కొద్ది మాటలు నీ సన్నిధానమునకు చేర్చుకోమని నజరేయుడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 47-48 వచనాలు మనం చదవగా వినియున్నాము. ఇక్కడ ఏంటంటే మనకిచ్చిన అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఈరోజు దైవ కార్యార్థ సేవ మిషన్, ప్రతి ప్రాంతము నుండి అన్ని దిశలకు సువార్త. ఈరోజు మనకిచ్చిన అంశం ఏంటండి? దైవ కార్యార్థ సేవ మిషన్, ప్రతి ప్రాంతము నుండి అన్ని దిశలకు సువార్త. మనకిచ్చిన బైబిల్ పట్టణాలు 4 పాఠాలు మనం చూసినట్లయితే మరి మొదటి పాఠముగా రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి 18 వచనముల వరకు, 2వ పాఠము గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు, 3వ పాఠముగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 52 వచనముల వరకు, మరి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 107వ కీర్తన 1 నుంచి 15 వచనముల వరకు ఈరోజు మనకి ధ్యానాంశంగా వాక్యములను అందజేసి ఉన్నారు. అయితే దైవ కార్యార్థ సేవ అంటే ఏమిటి అనేది మనము ఈరోజు చర్చించుకుందాము. ఆ వాక్య పట్టణాన్ని తెలియజేసుకుందాం. కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. అయితే మొదటిగా మనం చూసినట్లయితే ఈ మిషన్ అనేది మనం చూసినట్లయితే మరి క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం అనేక మంది సేవకులు మరి సువార్తను తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ మిషన్ దైవార్థ కార్య సేవను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే మిషన్ అంటే ఏంటంటే ఇది ఒక క్రైస్తవ లోకానికి సంబంధించినదైతే కాదు. ఇది అన్ని సంస్థలకు సంబంధించినదిగా ఈ మిషన్ అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే మిషన్ అంటే ఒక మెడికల్ పరంగా ఒక మిషన్ అనుకోవచ్చు, మరి ఆర్మీ పరంగా ఒక మిషన్ అనుకోవచ్చు, మరి విద్యార్థులు మరి సంస్థ పరంగా విద్యా సంస్థలకు ఒక మిషన్. అంటే ఇది ఏంటంటే మిషన్ అనేది ఒక ప్రాంతం నుండి మరి ఒక ప్రాంతానికి జారవేసే సంస్థనే మిషన్ అంటారు. ఒక కార్యాన్ని ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఒక రాజు తన సేవకుడిని పంపించి ఒక కార్యము నిమిత్తము అయ్యా నువ్వు వెళ్ళి ఆ పని చేసుకురా అని పంపిస్తున్నాడు. అంటే ఏంటి? అక్కడ ఒక కార్యము, ఆ కార్యం అనేది ఇక్కడ మిషన్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ మిషన్ అనే మరి పదం మరి మనం చూసినట్లయితే మిషన్ అంటే ఏంటంటే మిట్టరీ అనే ఒక పదం నుండి వచ్చిందంట. మిట్టరీ అంటే ఏంటంటే పంపబడటం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన సువార్త పరిచర్యలో కూడా అపోస్తులను పంపించడం మనం చూసి ఉన్నాము. అప్పుడే అపోస్తులను అనగా ఏంటంటే మనం అనుకుంటాం కదండి, పంపబడటం అని అర్థము
వస్తూ ఉంటుంది. మరి నిర్దిష్టంగా మనం కార్యార్థం అంటే పంపబడటం పరిచర్య కోసం మాత్రమే మనము పంపిస్తున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు సువార్త చేస్తున్న సమయాలలో ఈ కార్యార్థ సేవ విషయంలో ఎంతగా అంటే కార్యము అంటే ఏంటంటే ఇది దేవుని కార్యము, మనుషుల యొక్క కార్యము కాదు, కానీ దేవుని యొక్క కార్యము. దేవుని కార్యము మరి ఏం చేస్తుందంటే ఇతరులకు తెలియచెప్పాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఏం తెలియపరిచారంటండి, మరి మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏం కనిపిస్తూ ఉందంటే, మరి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి అని యేసుక్రీస్తు వారు తన సువార్త ప్రారంభంలో మొదటిగా ఆయన చేసిన సువార్త ఏదైనా ఉంది అంటే పరలోక రాజ్యము గురించే ఆయన సువార్తను తెలియపరిచారు. ఈ సువార్త అనేది అన్ని దిశలకు వెళ్ళాలి అని యేసుక్రీస్తు ప్రభువారే మొదట సువార్త ప్రారంభకర్తగా మరి సువార్తకు మరి అన్ని దిశలకు వెళ్ళాలని ఒక కర్తగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాము. ఇది సువార్త అనేది ఒక చోట నుండి ఇంకొక చోటకి, ఇంకొక ప్రాంతానికి, అలా ఇంకొక రాష్ట్రాలకి వెళ్ళాలి అంటే అది ఒక్కరి వల్ల కాదు. ఆ ఒక్కరి నుంచి ఇంకొకరి నుంచి ఇంకొకరికి ఆ సువార్త అనేది వెదజల్లాలి. మొదటిగా చూసినట్లయితే ఇది ప్రతి ప్రాంతం నుండి అన్ని దిశలకు ఈ సువార్త అనేది వెళుతూ ఉండాలంట. అయితే మరి ఇంకొక విషయం మనం చూస్తున్నట్లయితే, మరి యెహోషువ గ్రంథంలో మనకి ఇచ్చిన మొదటి పాఠంలో చూస్తాం కదా, రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు మనం చదివితే అక్కడ ఏమని వస్తుందంటే, ఏలియా గారు మనకి కనిపిస్తూ ఉంటారు. ఏలియా గారు కూడా అక్కడ మరి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నువ్వు మరి ఇక్కడ కరువు వస్తుంది కాబట్టి, ఇక్కడ వర్షం కురవదు కాబట్టి నువ్వేం చేస్తావంటే వేరొక ప్రాంతానికి వెళ్ళము, కేరుతు అని వాగు దగ్గర నువ్వు నివసించు, అక్కడ నేను నిన్ను పోషిస్తాను అని తెలియపరిచినాక అక్కడ కూడా కాకులు అసలు ఎవరికైనా ఆహారం పెట్టడం మనం చూస్తామండి? లేదు కదా. ఎందుకంటే పిల్లల చేతిలో ఉన్న ముక్కలను కూడా లాక్కొని వెళ్ళిపోయే కాకులు ఏం చేసినాయి అంటే మరి ఏలియా గారికి రొట్టెను మాంసమును తీసుకుని వెళ్ళి ఆహారంగా మరి ఏలియా గారికి ఇచ్చి బలపరిచారంట. అక్కడ ఉన్న ఆ కేరుతు వాగు ఎండిపోయిన తర్వాత మరి రెండవ మారు ప్రత్యక్షమయ్యి యెహోవా దేవుడు ఏం చెప్తాడంటే, నిన్ను నేను పోషించడానికి మరి సారేపతను ఊరిలో ఒక విధవరాలు ఉంది, తన దగ్గరికి నీవు వెళ్ళుము అని చెప్తాడు. అప్పుడు చెప్తారు యెహోవా దేవుడు. చెప్పిన వెంటనే ఈ ఏలియా గారు కూడా ప్రయాణమై వెళ్ళుచు సారేపతని ఊరికి వెళ్ళుచుండగా ఆ గవని దగ్గరే ఆ విధవరాలు కొన్ని పుల్లలు వేరుకుంటూ ఉంటుంది. ఆ పుల్లలు వేరుకుంటున్నప్పుడు ఆవిడని చూసి, అమ్మా మొదట నాకు ఒక అప్పం చేసుకురావా, కొంచెం మంచినీళ్ళు ఇవ్వా అని అడుగుతప్పుడు వంటది కదా, అయ్యా మా దగ్గర లేవు, ఎందుకంటే కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది, కొంచెం కాబట్టి ఇది చేసుకుని మేము ఈ కరువు కాలం బ్రతుకుదాం అనుకుంటున్నామని తెలియచెప్పినప్పుడు, అమ్మ మొదట నువ్వు నాకు చేసుకునిరా, తర్వాత నీ కరువు దినములన్నీ కూడా నువ్వు చక్కగా బతుకుతావు అని తెలియపరిచారు. అప్పుడు మరి విధవరాలు కూడా వెళ్ళి మొదటిగా ఒక అప్పము చేసి ఏలియా గారికి ఇచ్చినప్పుడు, ఏలియా గారు తిని వారిని ఆశీర్వదించినప్పుడు కరువు కాలం అంతా కూడా వాళ్ళు సమృద్ధిగా బ్రతికారు. అంటే ఇక్కడ మనకి ఏం తెలియపరుస్తుంది అంటే, ఒకటి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ అభాగ్యురాలు, ఎందుకు అంటే విధవరాలు అంటే ఏంటండి, భర్తను కోల్పోయిన స్త్రీ, మరి తనకున్న కుమారుని పెట్టుకుని బ్రతుకుతుంది, తనకంటూ ఏమీ లేదు, పేదరాలు అయినప్పుడు ఆ స్త్రీని పోషించడానికి మరి ఇక్కడ ఏలియా గారిని ఒక వాహనంలాగా వాడుకున్నారు. మరి ఎలా వాడుకున్నారంటే, ఏ విధంగా వాడుకున్నారు అంటే, ఏలియా గారి వచ్చి మరి అక్కడ మరి ఆవిచ్చిన ఆ దాతృత్వానికి బట్టి ఏమైందంటే తన కుటుంబం మొత్తం కూడా మరి సమృద్ధిగా ఉంచబడింది. అంటే ఏంటి, ఎన్నిక లేకపోయినా మరి ఉండా అని లేదు, కానీ పేద అని లేదు, ధనికులని లేదు, అన్ని చోట్ల కూడా సువార్త అనేది వెదజల్లాలి అనే ముఖ్య ఉద్దేశంగా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నువ్వు తక్కువ దానివని ఉన్నావా, తక్కువ దానివని బాధపడకు, దేవుడు నీకు ఒకానొక సమయంలో నిన్ను ఆదరించడానికి ఒక వ్యక్తినైనా సరే వాడుకుంటాడు అని తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా మనం చూసినట్లయితే మరి గలతీలకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు కూడా మనం చూస్తాం కదా. అక్కడ కూడా పౌలు గారు ఏం చెప్తూ ఉంటారంటే, పరిశుద్ధ గ్రంథంలో చూద్దామండి.
గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఏమని కనిపిస్తూ ఉంటుందంటే మనకి అక్కడ ఏంటంటే సున్నతి లేనివారు కొందరు ఉన్నారు. ఆ సున్నతి లేని వారిని కూడా సున్నతి పరచాలి. వారు సున్నతి పరిచినప్పుడే మరి దేవుని రాజ్యానికి హక్కుదారులు అని తెలియపరుస్తూ ఉంటారు. మరి ఈ వాక్యము అయితే మరి పాత నిబంధన గ్రంథంలో సున్నతి ఎవరైతే చేయబడతారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు అని ఆనాడు మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈ గ్రంథాన్ని రాసి ఉంచారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత సున్నతి అనేది ఏమీ లేదు. ఎందుకంటే గ్రీకు దేశస్థుడని లేదు, మరి యూదులని లేదు, అన్యులని లేదు, ఎవ్వరు కూడా లేదు. అందరూ నా పిల్లలే. వారందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే సువార్తను అంగీకరించాలి. ఆ సువార్త అంటే మంచి వార్త. ఆ మంచి వార్త అంటే ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారితో చనిపోయి తిరిగి లేచాడు. ఆయన లేచి ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఆయన చేసిన సువార్త ఏంటి అంటే దేవుని రాజ్యము సమీపించుచున్నది. కాబట్టి ఆ రాజ్యము సమీపించుచున్నది, ఆ సమీపించే ఉన్నది, అది మీ మధ్యకు వచ్చే ఉన్నది అని మరి కొన్ని లోకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని రాజ్యము గురించి యేసుక్రీస్తు ప్రభువారే సువార్త ప్రారంభించారు. ఈరోజు నీవు నేను కూడా ఏం చేయాలంటే ఈ దైవ కార్యార్థ సేవలో అంటే దేవుని పని విషయంలో దేవుని సేవలో మనం పాల్గొని దేవుని సువార్తను ప్రకటించేవారిలాగా మనము ఉండాలి. ఎందుకంటే అనేక మంది ఈ సువార్తను నమ్మనల్లని వారిగా ఉన్నారు. అలాంటి వారి కోసమే సువార్తను ఒక చోట నుండి మరొక ప్రాంతానికి సువార్తను మరి పంపిణీ చేయటం అంటే మరి తెలియచేయటం చేయాలని మరి ఈరోజు మన సిఎస్ఐ ఆల్మనిక్ వారు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే దైవ కార్యార్థ సేవ. ఈ సేవలో మనందరం కూడా పాలుభాగస్తులు అవ్వాలని కోరుకుంటూ ఉంటారనమాట. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము చూస్తామా? అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము ఇక్కడ మనం చూస్తాం కదండి. 10వ అధ్యాయంలో చూసినట్లయితే 9 నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తారంటండి? మరి పేతురు గారు కనిపిస్తారు. ఈ పేతురు గారికి ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు దేవుడిని అడుగుతాడు కదా, ఆకలి వేస్తుందని తెలిసినప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడంటే తనకు ఒక పైనుంచి ఇక్కడ చూస్తామండి, ఆయన మరి మిద్ది మీదకి ఎక్కినప్పుడంట ఆకలి కొని భోజనం చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడిటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర భూమి మీదకు దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి మీద యుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండును. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను. ఇక్కడ చూసినట్లయితే పేతురు గారికి ఆకలి వేస్తుందంటండి. ఆకలి వేసినప్పుడు ఏం చేశారంటే ఒక దర్శనం వచ్చింది అక్కడికి పేతురు గారికి. పైనుంచి ఒక చెంగు వచ్చింది. ఆ చెంగులో అనేకమైన రకరకాల పురుగులు ఉన్నాయి. అయితే వీటిని చంపుకుని తిను అనే ఒక స్వరం అనేది వినబడింది. ఆ స్వరం వినబడినప్పుడు ఆ స్వరాన్ని విన్న పేతురు అంటాడు కదా, ప్రభువా ఇవి నిషిద్ధమైనవి, వీటిని నేను తినను, ఎందుకంటే నిషిద్ధమైనది నేను ఎలా తినాలి అని అడిగినప్పుడు వెంటనే పేతురు గారికి ఒక స్వరం వినిపిస్తుంది. ఎవరు నీకు చెప్పారు? ఇప్పుడు చూడండి. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడైనను తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. అప్పుడు ముమ్మారు జరిగిందంట. ఏంటంటే దేవుడు పవిత్రపరిచారు కదా, పవిత్రపరిచినవి నీవు మరి నిషిద్ధమైనవి ఎలా చెప్తున్నావు అని దేవుడు ఇక్కడ అలా ముమ్మారు జరిగిన తర్వాత ఆ పాత్ర మరి పైకి వెత్తబడినట్లు చూస్తాము. అంటే అప్పుడు పేతురుకి అవగాహన కలిగి, నిజమే కదా, మేము బాప్తిస్ము పొంది మరి దేవునికి అపోస్తులుగా పిలువబడి దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మందిని కూడా ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్తారు కదా, మీరు సర్వ సృష్టికి వెళ్ళి మరి సర్వ సృష్టిని మరి సువార్తను ప్రకటించి నాకు శిష్యులునుగా చేయుడి అని తెలియపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3వ దినం లేచి ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు మరి శిష్యులకు ఇచ్చిన ఒక మరి మంచి సువార్త ఏదైనా ఉంది అంటే ఇదే. ఏంటంటే సర్వ సృష్టికి కూడా మీరు వెళ్ళండి, మరి సర్వ సృష్టికి కూడా సువార్త చేయండి, దేవుని రాజ్యం వస్తుంది. దేవుని రాజ్యానికి మీరు వెళ్ళాలి అంటే మారు మనసు
మీరు పొందండి అని తెలియపరుస్తూ ఈ మిషన్ వర్క్ని మరి ఈ విధంగా దైవ కార్యార్థ సేవగా చేసి ఉండడం మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఒక ప్రత్యేకమైన పని కొరకు చేసేటువంటిదే క్రియ. అంటే ఏంటండి ఈ మిషన్ అంటే ఏంటి అర్థం అంటే ఒక ప్రత్యేకమైన ఒక పని కొరకు చేసే మరి క్రియే మిషన్. ఇది ఒక మహా ఉద్యమం లాంటిదంటండి. ఎందుకంటే ఇది కొన్ని చోట్ల ఆగిపోయి వెళ్ళేటట్టు కాదు, కానీ ఇది ఒక ఉద్యమం. ఇప్పుడు మనకి ఏం చూసినట్లయితే ఇది మనకి 1842వ సంవత్సరానికి ముందు మరి ఇక్కడెక్కడ కూడా ఈ మిషన్లు ఉన్నట్టు మనం చూడము. ఇప్పుడంటే ప్రతి ఒక్క చోటలో కూడా అనేక లక్షల మంది క్రైస్తవులుగా మారి ఉన్నారు. కానీ 1842వ సంవత్సరానికి ముందు ఒక్క మిషన్ కూడా స్థాపించలేదు. అనేక మంది మిషనరీ ప్రవర్తలు మన ప్రాంతానికి వచ్చి అనేక చోట్ల అనేక సంస్థలను స్థాపించారు. కుష్ఠరోగుల పరిచర్యను స్థాపించారు. మరి విద్యార్థులకు చదువు చెప్పడానికి, అక్షరాలను నేర్చుకోవడానికి పాఠశాలలు అనే మిషనరీ సంస్థలను స్థాపించారు. మరి వైద్యశాలలు మరి అనేక చోట్ల వైద్యశాలలు అనేవి స్థాపించారు. ఈ విధంగా చూసినట్లయితే ప్రతి చోట కూడా మరి మిషనరీ వారు వచ్చి ఈ సంస్థను మరి ఏం చేశారంటే ప్రతి ఒక్క వారికి కూడా ప్రతి ఒక్క సంస్థలను ఈ విధంగా రూపొందించి తెలియచేసి పరిచయం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే క్రీస్తును తెలిసిన బిడ్డలే. క్రీస్తుని తెలిసిన బిడ్డలు మాత్రమే ఈ పరిచర్య అంటే మిషన్ వర్క్ అనేది ఏంటంటే క్రీస్తుని కలిగిన బిడ్డల్ని క్రీస్తు యొక్క పరిచర్యను ఇతరులకు తెలియచేయటమే, క్రీస్తుకు ఉన్న ప్రేమను ఇతరులకు తెలియచేయటమే. క్రీస్తు ఏ విధంగా ప్రేమగా ఉన్నారండి మనం చూస్తాం కదా. ఆయన ఏ విధంగా ప్రేమగా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారికి మరి ఒకానొక సమయంలో మరి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. అక్కడ కానాను స్త్రీ ఒకటి వచ్చి అంటది కదా, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నది, కాబట్టి మీరేం చేస్తారంటే ఒక్కసారి నా కుమార్తెను బాగు చేయమంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారండి. ఏమనంటారో తెలుసా? ఏంటంటే ఇశ్రాయేలీల కోసమే నేను వచ్చాను కదా, నేను యూదుల కోసం నేను అసలు వాళ్ళకి కోసమే కదా నేను వచ్చింది, నువ్వు అన్యురాలు కదా, నీకు నేను ఎలా సహాయం చేస్తాను అని అడిగినప్పుడు ఆవిడ అక్కడ తగ్గించుకుని ఏ విధంగా మాట్లాడుతుందో తెలుసా? ఏ విధంగా అంటుందంటే, అయ్యా కరెక్టే, నువ్వు కాదనట్లేదు, నిజమే ప్రభువా, నువ్వు వచ్చింది వారి కోసమే వచ్చావు, కానీ నీ పిల్లలు తింటారు కదా, నీ పిల్లలు తినేసిన ముక్కలు రొట్టె ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు కింద పడిపోతూ ఉంటాయి కదా, ఆ ముక్కల్ని మాత్రం నాకు ఇస్తారా ప్రభువా? ఆ ముక్కలు తింటే నా కూతురు మరి ఆకలి తీరుద్దుగా అన్న మరి ఒక ఉపమానం చెప్పింది చూడండి. అలాంటి మాట చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి హృదయం బ్రద్దలయ్యి, ఇదిగో ఎందుకంటే అక్కడ ఆవిడ విశ్వాసాన్ని చూశాడు యేసుక్రీస్తు ప్రభు వారు. అలాంటి విశ్వాసము ఈ రోజుల్లో ఇక ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అని కోరుకుంటూ ఆ ఉపమానాన్ని మరి ఆ వర్తమానాన్ని మనకి అందించారు. అదేవిధంగా చూస్తూ ఉంటాము, 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. 10 మంది కుష్ఠరోగులు బాగుపడతారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి. ఆ 10 మందిలో ఒక్కడు మాత్రమే వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటారు. కృతజ్ఞతాస్తుతులు తెలియజేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు కదా, మిగతా 90 ఒక్క అన్యుడు మాత్రమే వచ్చావే, మిగతా 90 అంటే ఇక్కడ చూసారా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాటను ఇక్కడ సంబోధించడం మనం చూస్తూ ఉన్నాము. అన్యుడు అని సంబోధిస్తున్నాడు. అన్యుడు అంటే క్రీస్తుని ఎరుగని వారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు కదా, ఇక్కడ పేతురుకి వచ్చిన దర్శనం ఏంటో తెలుసా? ప్రతి ఒక్క పురుగు, ప్రాకు పురుగులను, మిడతలను ఇవన్నీ చూసినప్పుడు ఈ నిషిద్ధమైనవి నేను తినను అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఎవరైతే నిరాకరించబడ్డారో మరి సమాజపు అంచులలోనికి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు బిడ్డలుగా అంగీకరించాలని, యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారులుగా అంగీకరించాలని అందుకే లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో తెలియపరిచారు కదా, నశించిపోతున్న దానిని నేను వెతకి రక్షించడానికి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. నిజమే కదండి. ఈ రోజుల్లో మనమందరం నశించిపోతున్న మనకి ఒక సువార్త అనేది వచ్చి మనందరినీ రక్షించింది. ఈ విధంగా మనం చూస్తూ ఉంటే మరి శతాధిపతి యొక్క కుమార్తె నుంచి మనం చూస్తాము. ఆయన ఒక రోమన్ సామ్రాజ్యంలో ఒక శతాధిపతిగా ఉన్నాడు, అన్యుడిగా ఉన్నాడు. తన కుమార్తె కోసం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కుమార్తె విషయంలో కూడా ఆయనకున్న విశ్వాసాన్ని చూసి నీ కుమార్తె చనిపోలేదు, బ్రతికే ఉన్నదని తన కుమార్తెను
బ్రతికించినట్లు మనం చూస్తాము. అంటే యేసుక్రీస్తు ప్రభువారే సువార్తను ఏ విధంగా చేశారంటే, ప్రతి ప్రాంతానికి, ఒక్కొక్క ప్రాంతానికి, సమరయ, గలిలయ, మరి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఆయన చుట్టూరు యెరూషలేము ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా, కపెర్నహూము, ఇవన్నీ కూడా ఆయన తిరుగుతూ ఆ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ సువార్త అనేది మరి ఒక ప్రాంతం నుండి ఒక్కొక్క ప్రాంతానికి మరి తెలియచేస్తూ ఉన్నారు. అదే మనం సమరయ స్త్రీని చూస్తూ ఉంటాం కదండి. మరి సమరయులకి యూదులకి అనేది సాంగత్యం లేదు. వీరు అంటరాని జాతి అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆమెను రక్షించడానికి అనేక మార్గాలు ఉండొచ్చు. ఎందుకంటే వేరే ఊరు అతను వెళ్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ ఈవిడిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గము గుండా వస్తున్నారంటే ఎంత గొప్ప ప్రేమండి. యేసుక్రీస్తు ప్రభువారిని మనము కూడా ఏం చేయాలంటే, ఎవరైతే వాళ్ళు మన దగ్గరకు వచ్చి వినాలి అని కాదు, కానీ మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్తను చెప్పే వ్యక్తులుగా ఉండాలి అని ఈరోజు మనకిచ్చిన అంశము. ఎందుకంటే మనమే వెళ్ళి వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళు విన్నారనుకోండి, దేవుడు మనకిచ్చిన పనిని మనము ఆ కార్యార్థ సేవను మనము పూర్తి చేసినట్లు. లేదంటే వినలేదనుకోండి, వాళ్ళకి దేవుడు లెక్క అప్పచెప్పుకుంటాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే, నీకు ఇచ్చిన పనిని, నీకు దేవుని పనిలో నీకు ఒక నమ్మకస్తులుగా, ఒక పాలిభాగస్తురాలుగా నీవు ఉన్నావు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, దేవుని విషయంలో ఒక నమ్మకస్తురాలుగా ఉన్న నీవు ఏం చేయాలంటే, దేవుని పనిలో ఒక ముఖ్య పాత్రగా నీవు ఉంటూ దేవుని పనిలో మరి పాల్గొవాలని తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకే అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభువారుగా, గ్రీకు దేశస్థుడని లేదు, ఆ దేశస్థుడని లేదు, యూదుడని లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఏమని చెప్పారండి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు అంటండి ఎవరికి ప్రభువు? అందరికీ ప్రభు అంటండి. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు. అంటే నీకు నాకే కాదు కానీ అని ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు మరి సువార్త కొరకు అపోస్తులను 12 మందిని ఏర్పరచుకున్న సమయంలో ఆ 12 మందిని కూడా మరి అపోస్తులుగా మరి ఏర్పరిచి వారి మీదకి ఒక అభిషేకం అనేది తీసుకొచ్చారు. ఎక్కడ? అపోస్తుల కార్యముల గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం కదా. అక్కడ ఒక అభిషేకం, పరిశుద్ధాత్మ వచ్చి వారి మీదకి అభిషేకించినప్పుడు, అభిషేకం వచ్చిన తర్వాత వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడి మరి అక్కడ కూడా సున్నతి లేని వారి మీద కూడా ఆ అభిషేకం అనేది దిగి వచ్చింది. ఈ అభిషేకం అనేది దిగి వచ్చిందంటండి. ఎందుకంటే అక్కడ అభిషేకం అనేది దిగి వచ్చిందని మరి మన అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13 నుంచి 15 వచనాల్లో ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 44 నుంచి 48 వచనాల్లో మనం చూసినట్లయితే ఏమని ఉంటుందంటే, ఇక్కడ ఒక మరి పరిశుద్ధాత్మ వరం అంట సున్నతి లేని వారి మీద కూడా వచ్చి ఉందంట. సున్నతి లేని వారి మీద కూడా వచ్చినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో మాట్లాడినట్లు, ఆ వరముతో మాట్లాడినట్లు మనం చూస్తాం. అంటే ఏంటంటే, ఇక్కడ నీవు పరిశుద్ధుడు కదా, నీవు పరిశుద్ధురాల మీదకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరికే దేవుడు కదా అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువుగా వచ్చారు, అందరికీ దేవుడై ఉన్నాడు, అందరికీ క్రీస్తు అయి ఉన్నాడు, అందరికీ పరలోక రాజ్యం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి సిద్ధపడి మీరు ఏం చేయాలంటండి, పరలోక రాజ్యం ఎలా ఉందంటండి, ఒక వలను పోలి ఉందని చెప్పారు. ఇక్కడ మనం చదువుకున్న మొదటి మరి సువార్త పాఠంలో చూసినట్లయితే వలలో ఏం పడతాయండి? మనం చేపకు వల వేస్తాం కదా, ఒక సముద్రంలో మనం వల వేసాం అనుకోండి, సముద్రంలో కానీ నదిలో కానీ వల వేసినప్పుడు ఆ వలలో అనేకమైన చేపలు పడతాయి. ఒక్క చేపే పడద్దండి. మనం అనుకుంటాం కదా ఏవో చిన్న చేపలు ఉంటాయి కదా, వాటి పేరుల్లో ఒకే రకమైన చేపలు మాత్రం పడవు కదా. ఎందుకంటే అనేక రకమైన చేపలు ఆ వలలో పడతాయి. ఆ వలలో పడిన చేపలని మరి ఏం చేస్తామంటే, బయటకు తీసుకొచ్చిన తర్వాత చూస్తాం, వాటికి డివైడ్ చేస్తాం. అంటే ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒకే వలగా ఉన్నారు, ఆయన రాజ్యం కూడా ఒకటే ఉంది. ఆ వలలోకి అందరూ రావాలి, అందరూ కూడా క్రీస్తు ప్రభువుని అంగీకరించాలి. అలా అంగీకరించాలి అని మరి ఈరోజు మనకి దేవుని పనిలో ఒక కార్యార్థ సేవలో నీవే విధంగా ఉన్నావు, నేను ఏ విధంగా ఉన్నాను అని ఒక ప్రశ్న మనము వేసుకోవాలండి. అలా మనం ప్రశ్న వేసుకున్నప్పుడు మాత్రమే మనము ఈ సువార్తను, యేసుక్రీస్తు సువార్తను ఇతరులకు తెలియచెప్పేవారిలా
ఉంటాము. అందుకే లూకాసు వార్త 24వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం కదా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాతంట మరి వీళ్ళు అందరూ వచ్చి వెతుకుతూ ఉంటారు. అక్కడ శిష్యులందరూ వచ్చి, అయ్యా మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఈయన సజీవుడైన వారిని మీరు మృతుల్లో వెతుకుచున్నారే, అసలు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన తాను చెప్పినట్లే ఆయన ఇక్కడ యెరూషలేములో లేడయ్యా, గలిలయకు వెళ్ళిపోయాడు, మీరు కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు, కాబట్టి మీరు వెళ్ళండి అక్కడికి అని అక్కడ శిష్యులకి ఒక దూత చెప్పినట్లు మనము చూస్తాము. నిజమే, అక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సువార్త అనేది ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ఏ విధంగా బహుగా విస్తరింపజేశారంటే తన బ్రతుకు దినములన్నీ కూడా మరి సువార్తను దేవుని పనిలో ఒక కార్యము, ఆ కార్యం ఏంటయ్యా అంటే పరలోక రాజ్యానికి మనందరినీ తీసుకుని వెళ్ళాలని ఆయన సిద్ధపడ్డాడు. ఆ సిద్ధపాటుని మనకి నేర్పించారు. మీరు కూడా సిద్ధపడండి, మీ తోటి వారిని సిద్ధము చేయండి అని తెలియపరుస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మనకి కాపరిగా ఉంటూ, మీరందరూ కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు కదా, మీరు కాపరిగా ఉండండి, కాపరి కలిగిన కర్తను మీరు చేసుకోండి, వారందరికీ నేను క్రీస్తునని కాబట్టి అని మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది కదా, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని తెలియపరుస్తూ ఎంతమంది ఉన్నారంటండి? కాపరి లేని గొర్రెల వలె ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాం కదా. సువార్త విషయంలో అనేక మంది బిడ్డలు ఎలా ఉన్నారంటే మరి సువార్తను తెలిసి కూడా కొంతమంది బిడ్డలు మరి పరిశుద్ధత ముసుగు వేసుకుని సువార్తను అంగీకరించినట్లుగా జీవిస్తున్నారు. కొంతమంది అంగీకరించి యేసుక్రీస్తు మాదిరిగా జీవిస్తున్నారు. కొంతమంది బిడ్డలు క్రీస్తుకు తెలియని బిడ్డలుగా ఉంటూ ఇంకా లోకానికి వెలుపలగా జీవిస్తున్నారు, క్రీస్తుకు దూరంగా జీవిస్తున్నారు. మరి ఇలాంటి వారందరినీ కూడా యేసుక్రీస్తు దగ్గరికి మనము తీసుకొచ్చే బిడ్డలుగా ఉండాలి. ఆనాడు అపోస్తులు ఏం చేశారండి? అపోస్తులు ఏం చేశారు? సువార్తను తెలియచెప్పమని యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది అపోస్తులను ఏర్పరచుకుని మరి 70 మందిని ఏర్పరచుకున్నారు. తర్వాత 12 మందిని ఏర్పరచుకున్నారు. 12 మందిని ఇద్దరిద్దరిగా పంపిస్తూ సువార్త ఎక్కడికైనా విస్తరింప చేయాలి అని సువార్త కోసం ఆయన ఎంతగానో పాటుపడ్డాడు. ఆ విధముగా ఈరోజు ప్రతి ఒక్కరిని సువార్థికులుగా చేయాలని ఈరోజు మనకిచ్చిన అంశము ఏంటంటే దేవుని పనిలో, దేవుని కార్యములో నీవు ఏ విధంగా సేవ చేస్తున్నావు, దేవుని పనిలో, దేవుని విషయంలో ఒక పాత్రగా నీవు ఏ విధంగా వాడబడుతున్నావు అనేది మనము ఈరోజు మనకిచ్చిన అంశంగా మనము చూస్తూ ఉంటాము. ఆయన అందరికీ ప్రభువు అని తెలియపరుస్తూ ఆయన మనకి ఎలాంటి పరిచర్య అప్పచెప్పారంట తెలుసండి? ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే ఆయన సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించారంటండి. ఏం పరిచర్య అనుగ్రహించారు? మనకి సమాధాన పరిచర్యను మనకి అనుగ్రహించారు. ఆయన చేసిన పరిచర్య ఏంటండి? సమాధాన పరిచర్య చేశారు. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన పరిచర్య చేయటాకే నేను వచ్చాను, కానీ పరిచర్య చేయించుకున్నటకు నేను రాలేదు అని ఆ యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం పూర్వమే ఆ మాటను నెరవేర్చి మనకు మాదిరి చూపించి వెళ్ళారు. ఈ పని మీరు చేయండి. ఒక మిషన్ అంటే ఒక క్రియ. ఆ క్రియ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పని. ఆ పని మీరు చెయ్యండి. ఆ పని మీరు చేసినప్పుడు పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతారు. కాబట్టి ఆ పనిని మీరు చేసే వ్యక్తుల్లా ఉండాలి అని కోరుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనకిచ్చిన అంశంలో ఈ పాఠ్యము మనకి అర్థమవుతుంది. ఎంతమంది మరి తనకున్న పనిని పక్కన పెట్టి క్రీస్తు కోసము మరి ఎంతమంది పాటుపడుతున్నారు? మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయన దేవుని రాజ్యం కోసం వస్తుంది, ఆయన సువార్తే ప్రారంభించింది, దేవుని రాజ్యము సమీపిస్తుంది అని ఆయన మొదటి సువార్త ఎలా ప్రారంభించారంటే దేవుని రాజ్యము సమీపిస్తుంది, దేవుని రాజ్యం వచ్చేయున్నది, అది ఎక్కడో లేదు, నాలోనే ఉందని యేసుక్రీస్తు ప్రభువారు మాదిరిగా చూపించి వెళ్ళారు. ఎలా మాదిరిగా చూపించారంటే ఆయన ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో కుష్ఠరోగులనే కానీ, మరి గ్రుడ్డి వారినే కానీ, కుంటి వారినే కానీ, మరి మూగవారినే కానీ, మరి వారికి కలిగిన మరి జ్వరాలతో బాధపడుతూ మరి చనిపోయినైనా మరి మంచాల మీద మోసుకుని వెళుతున్న వ్యక్తులనే కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏ ప్రాంతానికైతే వెళుతున్నాడో ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు యొక్క సువాసన వెదజల్లింది.
ఆ విధముగా నీవు నేను ఉంటున్నామా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఉదాహరణకి మనం ఉన్నాం కదండి, మీకు ఒక ఉదాహరణ చూసినట్లయితే ఒక సెంటు బాటిల్ ఉంటుంది. ఈ సెంటు బాటిల్ తీసుకుని మనము స్ప్రే చేసుకున్నాం. ఈ స్ప్రే చేసుకుంటే మంచి స్మెల్, సువాసన అనేది వస్తుంది. ఈ సువాసన నువ్వు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో నువ్వు ఎక్కడైతే నిలబడతావో ఆ నిలబడిన స్థలంలో మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు చూసిన వాళ్ళు అంటారు కదా, అరే ఈవిడ భలే మంచి స్మెల్ వస్తుంది, ఇతని దగ్గర మంచి సువాసన వస్తుంది అనుకుంటారు. అంటే నీవు కూడా క్రీస్తుని ఎప్పుడైతే ధరిస్తావో, నీవు ఎప్పుడైతే క్రీస్తుని కలిగి జీవిస్తావో, నీవు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ గృహానికి వెళ్ళినా, నువ్వు పనిచేస్తున్న ఏ ఉద్యోగానికి వెళ్ళినా, నువ్వు నడుస్తున్న ఏ దారిలో వెంట వెళ్ళినా, అక్కడ నీ సువాసనను పీల్చుకోవాలి అంటే క్రీస్తును నువ్వు ధరించి ఆ సువాసనను నువ్వు నువ్వు ఆ సువాసన అంటే క్రీస్తును నువ్వు ధరించుకున్నప్పుడు వాళ్ళు చూసి అనుకుంటారు, అయ్యో ఈవిడి కరెక్ట్గా యేసుక్రీస్తు కలిగిన బిడ్డ, ఇతను యేసుక్రీస్తుని కలిగిన బిడ్డ, ఇతన్ని చూసి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి అనే మంచి స్వారూప్యాన్ని ఇతరులకు అందించే వ్యక్తులాగా మనము జీవించాలి అంటే క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి. పౌలు కూడా ఆ విధంగా క్రీస్తుని పోలి నడుచుకున్నాడు కాబట్టి అంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఆనాడు ఇశ్రాయేలీయులను విడిపించడానికి యెహోవా దేవుడు ఎలా వచ్చాడంటండి, వారి చేస్తున్న మొర్రను విని మోషే గారిని ఆ ప్రాంతానికి పంపించారు. ఐగుప్తు ప్రాంతానికి పంపించి మోషేని ఒక నాయకుడిగా ఎన్నుకుని మోషే గారిని ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించడానికి ఐగుప్తు ప్రాంతంలో ఫరో ఎదుట నిలబడడానికి, ఫరోతుకు ప్రతి ఒక్క ఏ మాట అయితే మాట్లాడడానికి మోషే గారికి తన అన్నను తోడునిచ్చి అహరోను గారిని ఫరో ఎదుట నిలవబెట్టాడు. మోషే నాయకుడిగా ఎన్నుకున్నాడు అంటే అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజల మొర్రను యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు, తండ్రి అయిన యెహోవా దేవుని యొద్దకు చేరింది. అందుకే అప్పుడే చెప్పి ఉన్నాడు, ఏమనంటే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్న దేవుడను అని నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనము చూస్తాము. వారి మొర్ర నా యొద్దకు చేరింది కాబట్టి నేను దిగి వచ్చి ఉన్నాను అని విడిపించడానికి. ఈరోజు కూడా ఎవరైతే క్రీస్తుని ఎరుగని అనేక మంది బిడ్డలు ఏ విధంగా జీవిస్తున్నారంటే, క్రీస్తుని ఎరగక ఎక్కడో మూల గ్రామాల్లో ఉంటున్నారా, లేదా పట్టణ ప్రాంతాలలో క్రీస్తు తెలిసి కూడా తెలియనట్టు ఉంటున్నారా, ఇంకా క్రీస్తు తెలియక పాపపు జీవితాల్లో కూరికిపోయి ఉన్నారా, క్రీస్తు తెలిసి కూడా తెలియనట్టుగా జీవిస్తున్నారా, పై రూపంతోనే మీరు నటిస్తున్నారా? కాదు, క్రీస్తుకు తెలియని వారిని కూడా మీరు తెలుసుకుని క్రీస్తుకు తెలియని వారిని పరిచయం చేయండి. వారి కూడా సువార్తను విశ్వసించాలి, వారి కూడా దేవుని రాజ్యానికి హక్కుదారులుగా ఉండాలని తెలియపరిచాడు. మనకి ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుందండి, చాటించుడి మనుష్య జాతికి యేసునామము. మనం ఎవరైతే కూడా యేసుక్రీస్తు యొక్క సువార్తను చాటించేవారిలాగా మనం ఉన్నామా? యేసుక్రీస్తు సువార్తను చెప్పేవారిలాగా మనం ఉన్నామా? సువార్తను ప్రకటించేవారిలాగా ఉన్నామా? ఈరోజు నువ్వు సువార్త ఒక దైవజనుడుగా ఉన్నవారే ప్రకటించాలని లేదు. అక్కడ ఏమని చెప్పారంటే, సువార్త అనేది అందరికీ మీరు తెలియచేయండి. ఒకరి ద్వారా సువార్త అనేది వెళ్ళాలి. ఈ సువార్త అనేది ప్రతి ప్రాంతానికి కూడా వెళ్ళాలి, అన్ని దిశలకు సువార్త వెళ్ళాలి. ఈ రోజుల్లో సువార్త లేనివారు, సువార్త వినని వారు చాలా బహు అరుదు. ఎందుకు చెప్పమంటారా? ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంటుంది, ప్రతి ఒక్క గ్రామాల్లో వీధి కూటాలు పెడుతున్నారు, ప్రతి ఒక్క 2-3-10 ఇళ్ళకి ఒక చర్చి కూడా ఏర్పడింది. అన్యులకు కూడా వినబడే అంత దగ్గరలో ఈ వాక్య పరిచర్య అనేది జరుగుతుంది, ప్రకటింపబడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, వారికి తెలియచెప్పే విధంగా ఉంటున్నామా లేదా, వారు వింటున్నారా లేదా, వారికి 1-4 సార్లు చెప్పేవారిలా ఉంటున్నామా, ఈ సువార్తను అందజేసేవారిలా ఉన్నామా, ఈ దైవ కార్యార్థ సేవలో, ఈ మిషన్ పనిలో నీవు నేను ఏ విధంగా ఉన్నాము అనేది మనము పరిశీలన చేసుకుంటూ, ఈ అంశంగా మనకి ఇచ్చారు. ఈ సంస్థలో ఇచ్చిన ప్రతి ఒక్క అంశము కూడా మనకి చాలా అమూల్యమైన అంశము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రతి ఒక్క కార్యమును ఏ విధంగా చేశారో ఆ విధముగా మనము చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మనకిచ్చినది కొద్ది సమయమే. ఈ కొద్ది సమయంలో క్రీస్తు కొరకు మనం
పాటుపడే బిడ్డల్లాగా ఉంటూ మరి మనకిచ్చిన ఈ మిషన్ వర్క్, ఈ దైవ మరి కార్యార్థ సేవలో పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించి సువార్తను వెదజెప్పాలని కోరుకుంటూ, మరి ఈ కొద్ది మాటలు మరి నాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన ఆ దేవాతి దేవునికి, మరి వింటున్న మీ అందరికీ కూడా నాకు ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కొద్ది పరిచర్యను, ఈ చిన్న మాటలు, ఈ సువార్త మీ అందరికీ కూడా అంగీకరించబడాలని, ఈ మాటలు మీ హృదయంలో మరి తెలుసుకుని ఒక్క మాట అయినా సరే మీ హృదయంలో గుచ్చుకోవాలని ఆశపడుతూ, మరి ఈ పరిచర్యను మీరు ముందుకు కొనసాగిస్తారని నేను కోరుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.